యెహోవా శాసనకర్త అండి. మనల్ని శాసించగలిగిన దేవుడు. ఎందుకంటే భూమి ఆకాశములు కలుగజేసిన దేవుడు ఆయన. శాసనకర్త అయిన నా దేవుడు నీకు దేవుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనల్ని ఒక విషయం పట్ల పిలిచి ఉన్నాడు అని అంటే ఆయన సృష్టినే శాసించగలిగిన దేవుడు నిన్ను నన్ను పిలిచాడంటే నీవు ఏ పాటి దానివి, నేను ఏ పాటి వాడను, నేను ఏ పాటి దానను. మనం దాన్ని గుర్తిరిగి దేవుడు మాటకు లోబడి దేవుడు కట్టడ ప్రకారం విందుల ప్రకారము జీవించామంటే సృష్టినే శాసించగలిగిన దేవుడు నీ మీదకు ఏ శత్రువు వచ్చినా వాళ్ళను శాసించడా? నిశ్చయముగా శాసించగలడు. ఎందుకంటే ముందు మనం నమ్మటం విశ్వసించటం తెలియాలి. ఆమె విశ్వాసము నీకు కలుగునుగాక. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనే గ్రహింపు నీకు కలుగునుగాక. దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు అని పెదవులతో అంటము కాదు, కానీ నిశ్చయముగా దాన్ని మన హృదయంలో ముందు ముద్రించబడాలండి. దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడగలుగుతాడు, మా కోసం నా కోసం ప్రాణం పెట్టాడు అంటము కాదు, అది హృదయంలో ముద్ర పడిపోవాలి. ఇంకంతే. ఆమె దేవుడు నిన్నే పిలుస్తున్నాడు. నీ కోసమే ఆయన అసలు వచ్చాడు. నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయన. ఆమేన్. నీ కోసం ఆయన దిగి వచ్చిన దేవుడు. నీ కోసం మానవాళిగా మానవ రూపాన్ని ధరించిన దేవుడు. అది నీ నిమిత్తమే, అది నీ కొరకే, అది నీవే. ఆమేన్.